వెల్కమ్ టు ఎస్ ఛానల్ న్యూస్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపల్లి మండలం వానపల్లి గ్రామ సభలో పాల్గొన్న సీఎం చంద్రబాబు వచ్చే 5 ఏళ్లలో రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు వేస్తామని ప్రకటన. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్తో కలిసి జూపూడి గ్రామ సభలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ జి సృజన. మహాత్మా గాంధీ ఆశయాల సాధన కోసమే గ్రామ సభలు అంటూ వెల్లడి. సిపిఐ ఆధ్వర్యంలో భూదందాలపై ఈ నెల 28న విజయవాడలో రాష్ట్ర స్థాయి సదస్సు. గత ప్రభుత్వం అనకొండ మాదిరిగా భూ కబ్జాలకు పాల్పడిందన్న ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. నగరంలో ఘనంగా జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకలు. ఇస్రో ఆవిష్కరణల పోస్టర్ ప్రెజెంటేషన్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులు. విజయవాడలో చైన్ స్నాచర్ అరెస్ట్. నిందితుని నుంచి 6 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాధీనం. వైసీపీ హయాంలో 5 ఏళ్ల పాటు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పరదాల పాలన చేశారంటూ ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. గడిచిన 5 ఏళ్ల పాలనలో జగన్ సభలు పర్యటనలు చేయాలంటే పాఠశాలలు మూసివేశారని, చెట్లు నరికివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రావాలంటే పరదాలు కట్టాలని, ప్రతిపక్షాలను హౌస్ అరెస్టులు చేయాల్సిందే అంటూ ధ్వజమెత్తారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లిలో నిర్వహించిన గ్రామ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీలో వచ్చే 5 ఏళ్ల పాలనలో చేసే పనులు, వివిధ పథకాల అమలు గురించి ముఖ్యమంత్రి వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, పేద ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం ఎన్డీఏ. సింపుల్ గవర్నెన్స్, సింపుల్ గవర్నమెంట్ మాది. గ్రామ అవసరాల కోసమే పనులు చేయాలి తప్ప కాంట్రాక్టర్ల అవసరాల కోసం కాదు. ఉపాధి హామీ పథకం ద్వారా 100 పని దినాలు కల్పించేందుకు 4,500 కోట్లు మంజూరు చేశాం. 87 పనుల ద్వారా 54 లక్షల కుటుంబాలకు మేలు జరుగుతుంది. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో రౌడీయిజం చేశారు. 57% ఓట్లు వేసి 93% గెలిపించారు. జగన్ లాంటి భూతాన్ని భూస్థాపితం చేయాలి. జగన్కు రంగుల పిచ్చి ఉంది. గత టీడీపీ ప్రభుత్వం వేసిన దీపాల్లో 43% వెలగకుండా చేశారు. అందరి ముందర ఒక ప్రపోజల్ పెడుతున్నాం. అది పెట్టే మునుపు కొన్ని విషయాలు కూడా మనం మాట్లాడుకోవాలి. ఆ విషయాలు మాట్లాడిన తర్వాత ఏం ప్రపోజల్ పెడుతున్నా నేను ఒక్కసారి మీకు చెప్తాను. ఈరోజు ఒకే రోజు 13,220 గ్రామాల్లో ఇదే మరిగా గ్రామ సభలు పెట్టి ఏమేమి కార్యక్రమాలు చేస్తామో నిర్ణయించే రోజు. దాన్ని చూస్తే చాలా సంతోషం కలుగుతుంది. ఈ సభల ద్వారా దీనికి కూడా ఒక రాజ్యాంగంలోని ఆర్టికల్ 243A ద్వారా గ్రామ సభలు పెట్టాలి. సర్పంచ్ పనిచేయాలన్నా గ్రామ సభలో పెట్టి మీ ఆమోదం తీసుకొని పనిచేయాలి. గ్రామ అవసరాలు ఏమున్నాయో అవే చేయాలి తప్ప కాంట్రాక్టర్ల అవసరాలు లేదంటే సర్పంచ్ అవసరాలు కాకుండా మీ అవసరాలు ప్రాతిపదిక పైన చేయాలనే ఉద్దేశంతోనే ఈ గ్రామ సభలకు శ్రీకారం చుట్టాం. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నరేగా ఈ సంవత్సరం ఈ మీటింగ్ ద్వారా 4,500 కోట్ల రూపాయలకి శాంక్షన్లు తీసుకుంటున్నాం. రాష్ట్రం మొత్తం 87 రకాల పనులకి గ్రామ సభలు ఆమోదిస్తాయి. అవసరమైతే ఇంకా ఎక్కువ డబ్బులు కూడా ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంది. ఎప్పుడు కూడా నరేగా అనే కార్యక్రమం ఎంతమంది పని కావాలంటే అంతమందికి పని కల్పించాలి. 100 రోజులు ఉపాధి కల్పించాలి. ఇది ప్రభుత్వ బాధ్యత. దీంట్లో కూడా మీరు చూస్తే ఎంతమంది పని చేస్తే వాళ్ళు చేసిన దాంట్లో లేబర్ ఇచ్చిన తర్వాత ఆ డబ్బుల్లోని 40% పనుల కోసం ఖర్చు పెట్టుకునే పరిస్థితి వస్తుంది. సిమెంట్కి కానీ స్టీల్ కానీ పనుల కోసం ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది. 60-40%తో ఈ డబ్బులు వినియోగిస్తాం. ఈరోజు మొత్తం రాష్ట్రంలో చూస్తే
ఈ 4,500 కోట్లు 9 కోట్ల పని దినాలు 54 లక్షల కుటుంబాలకు పని దొరుకుతుంది. ఇదొక పెద్ద ముందడుగని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్నమయ్య జిల్లాలో పర్యటించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుంది అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇవాళ ఏపీలో గ్రామ సభలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన మైసూరావారిపల్లి గ్రామ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేస్తున్నామన్నారు. గ్రామ స్థాయి నుంచి వచ్చిన నాయకులై జాతీయ స్థాయికి ఎదిగారన్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి ఒక్కరూ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. తనకు సినిమాల కంటే సమాజం దేశమే ముఖ్యమన్నారు పవన్. 75% గ్రామాల్లో వైసీపీకి చెందిన సర్పంచ్లే ఉన్నారన్నారు. స్వర్ణ పంచాయతీల ఏర్పాటే మన లక్ష్యమన్నారు. 41,000 కోట్లు గ్రామాల అభివృద్ధికి ఖర్చు పెట్టామని గత ప్రభుత్వం చెప్పిందని, కానీ వాస్తవానికి ఖర్చు పెట్టింది మాత్రం 15,000 కోట్లే అన్నారు పవన్. రాయలసీమ చదువుల నేల అన్నారు పవన్. బాధ్యతల నుంచి తాము ఏం పారిపోమన్నారు. అపార రాజకీయ పరిపాలన అనుభవం ఉన్న చంద్రబాబు వద్ద తాను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నానన్నారు పవన్. ప్రజల కోసం కూలి కాపరిగా పనిచేసేందుకు కూడా తాను సిద్ధమయ్యారు. అద్భుతాలు చేయడానికి చేతిలో మంత్రమేమీ లేదన్నారు. గుండెల నిండా నిబద్ధత మాత్రమే ఉందన్నారు పవర్ స్టార్. అయితే పవన్ గ్రామ సభల్లో మాట్లాడుతుండగా ఆయన అభిమానులు సందడి చేశారు. ఓజీ ఓజీ అంటూ ఫ్యాన్స్ నినాదాలు చేశారు. దీంతో పవన్ స్పందిస్తూ సినిమానే, రాజకీయాలు రాజకీయాలే అన్నారు. సినిమాల కంటే తనకు సమాజం దేశమే ముఖ్యమన్నారు. అభిమానుల నినాదాలపై స్పందిస్తూ ఆయన ఇలా వ్యాఖ్యలు చేశారు. మేము రాజకీయాలకు అతీతంగా చేస్తాం అని చెప్పడానికి ఒకటే ఒక కారణం ఏంటంటే 13,326 పంచాయతీల్లో తెలుగుదేశం సర్పంచులు కానీ జనసేన సర్పంచులు కానీ అందరూ కలిపితే 3వ వంతు ఉంటే ఎక్కువ. 70% అందరూ వైసీపీ తరఫున పోటీ చేసిన సర్పంచ్లే. అయినా కానీ వాటిని దాటి అన్ని పంచాయతీలకి 10,000 రూపాయలు 25,000 రూపాయలు పంచాం. ఇది మా చిత్తశుద్ధి గ్రామాల వైపు. అంతేగాని ఎవరు దాన్ని అసారథ్యం వహిస్తున్నారు కాదు. మన గ్రామాలకి ఏం కావాలి అని ఆ చిత్తశుద్ధిని చూపించడానికి ఈ రోజున గ్రామ సభ అనేది చాలా కీలకం మనకి. మీరు ఓటు ఎలా అయితే వేశారో మీరు ఓజీయా నాకు అర్థం కాదు. మోడీ అన్నట్టుగా సినిమా గురించి సినిమాలను థియేటర్లో మాట్లాడుకుందాం. ఇక నేను సినిమాలని రాజకీయాలని చాలా ప్రత్యేకంగా చూస్తాను. సినిమాయే. ఆ రాజకీయం దగ్గరికి వచ్చేటప్పటికి నాకు దేశం ముఖ్యం సినిమాల కంటే కూడా, సమాజం ముఖ్యం సినిమాల కంటే కూడా, గ్రామ హితం ముఖ్యం నాకు సినిమాల కంటే కూడా. ఎందుకంటే గ్రామం అన్నం పెట్టే రైతు బాగుంటే అన్నీ బాగుంటాయి. అలాగే గ్రామాలు పచ్చగా ఉంటే దేశం పచ్చగా ఉంటుంది. అందరి దగ్గర డబ్బులు ఉంటేనే సినిమాలు ఆడతాయి. అందుకని ముందు గ్రామాలు పచ్చగా ఉండాలని కోరుకునేవాడు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శ్రావణ మాసం 3వ శుక్రవారం భక్తుల రద్దీ కొనసాగింది. అమ్మవారి సన్నిధానంలో శ్రావణ మాసం 3వ శుక్రవారం నాడు నిర్వహిస్తున్న సామూహిక వరలక్ష్మి వ్రతంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళా భక్తులు అధికంగా రావడంతో దేవస్థానం అధికారులు సైతం తదను అనుగుణంగా ఏర్పాటు చేశారు. కొలిచిన వారికి కొంగు బంగారమై నిలుస్తున్న అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు జరుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అక్షంతులు వాసన చూసి వెనక్కి వేయండి. उत्तिष्ठन्तु भूतपिशाचाः एते भूमिभारकाः एतेषां विरोधेन ब्रह्मकर्म समारभे। ओम स्वाहा ओम महः ओम नमः ओम नमः ओम सत्यं ओम सत्यं नमो यस्मै दिवोरामतयाः अमाभ्यो दिवो भावुभुवस्सु
గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలన్న మహాత్మా గాంధీ ఆశయాల స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా గ్రామ సభలు నిర్వహిస్తోందని, విస్తృత ప్రజా భాగస్వామ్యంతోనే గ్రామాభివృద్ధి ప్రణాళికల రూపకల్పన జరుగుతుందని కలెక్టర్ డాక్టర్ జి సృజన అన్నారు. స్వర్ణ గ్రామ పంచాయతీలు లక్ష్యంగా శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు జరగ్గా ఎన్టీఆర్ జిల్లాలోనూ విజయవంతంగా జరిగాయన్నారు. ఇబ్రహీంపట్నం మండలం జూపూడి గ్రామ పంచాయతీలో జరిగిన గ్రామ సభలకు స్థానిక శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్తో కలిసి కలెక్టర్ సృజన హాజరయ్యారు. ఈ సందర్భంగా జూపూడిలో ఎమ్మెల్యేతో కలిసి చెత్త నుంచి సంపదను సృష్టించే కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం గ్రామ సచివాలయం ఆవరణలో మొక్కలు నాటారు. మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి గ్రామ సభను ప్రారంభించారు. ఉపాధి హామీ పథకం, వేతనదారుల హక్కులను తెలియజేశారు. జాబ్ కార్డ్ పొందే హక్కుతో పాటు పని కోరిన 15 రోజుల్లో పని పొందే హక్కు, ప్రణాళిక రూపొందించి పనుల జాబితా తయారు చేసే హక్కు, చేసిన పని కొలతల ఆధారంగా వేతనాల చెల్లింపు తదితరాలను క్షుణ్ణంగా వివరించారు. ఏ రకాల పనులు చేపట్టవచ్చనే దాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ సృజన మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీల హక్కులు, రాజీ లేని అంశాలు, ఉపాధి హామీలో చేపట్టే పనులు, సామాజిక తనిఖీ ప్రాధాన్యత తదితర విషయాలపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించి తద్వారా నాణ్యమైన పనుల ప్రణాళికలను రూపొందించేందుకు గ్రామ సభలు నిర్వహించడం జరుగుతోందన్నారు. గ్రామాభివృద్ధికి సంబంధించిన ప్రణాళిక అనేది ప్రజలందరి భాగస్వామ్యంతో జరగాలి అనే ఉద్దేశంతో ఈ సభలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. మౌలిక వసతుల పరంగా ప్రస్తుతం గ్రామంలో ఏమేమి ఉన్నాయి, భవిష్యత్తు అవసరాల కోసం ఏం కావాలి అని తెలుసుకోవడం కోసం 4-5 సంవత్సరాలలో ఏం చేయాలి అనే దానిపై ప్రజలందరి భాగస్వామ్యంతో ప్రణాళికలు రూపొందించుకునేందుకు ఈ గ్రామ సభలు దోహదపడతాయన్నారు. నిధులను, ఇతర వనరులను క్రమశిక్షణతో సద్వినియోగం చేసుకోవడం జరుగుతుందని కలెక్టర్ సృజన అన్నారు. ఈరోజు ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా 13,000 పైచులుకు గ్రామ పంచాయతీల్లో గ్రామ సభ ఈరోజు జరుగుతున్నది. దీని ముఖ్య ఉద్దేశం ఇందాక చెప్పినట్టు 4 గోడల మధ్యలో కాకుండా ప్రజలందరి మధ్యలో ఇప్పటివరకు ఏం ఉన్నాయి, మన భవిష్యత్తు కోసం, అవసరాల కోసం ఏం కావాలి అని తెలుసుకోవటం కోసమే ఈ గ్రామ సభ 10 మందిలో పెట్టడం జరిగింది. అన్నీ ఉన్నాయని కాదు, ఏమి చేసుకోవాలని, ఏం చేసుకోవాలి, 4-5 సంవత్సరాల్లో వచ్చే నిధుల్ని ఏది ముందు చేసుకోవాలి, ఏది తర్వాత చేసుకోవాలి అనేది ప్రజలందరి భాగస్వామ్యంతో చేసుకోవాలనేదే ముఖ్య ఉద్దేశంగా గ్రామ సభ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పెట్టడం జరిగింది. మీకు మ్యాప్ కూడా చూపించాం. ఈ గ్రామంలో పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలు ఉన్నాయని మనం ఎక్కడా చెప్పలేదు. కానీ ఏవేవి కావాలి, ఎన్ని రోడ్లు ఉన్నాయి, ఉదాహరణకు రోడ్లు అయితే ఏ రోడ్లు ఉన్నాయి, ఏ రోడ్లు లేవు, ఇంకా ఇందులో మిస్ అయిపోయినవి ఏమన్నా ఉన్నాయా, వీటిని మళ్ళీ ఎప్పటికి వేసుకోవాలి, వచ్చే 2-3 సంవత్సరాల్లో ఎప్పటికి వేసుకోవాలి అనే ప్రణాళిక ప్రజలందరికీ తెలిసే విధంగా నిర్ణయాలు జరగాలి. ఏది ముందు వేస్తున్నాము, ఏది తర్వాత వేస్తున్నాము, అసలు ఏది ఉంది లేదు అనే దగ్గర ఆలోచన మొదలు పెడితే తర్వాత వేసుకోవటం అనేది వేసుకోవాలనే అంచనా మనకి వస్తుంది. దాని ఇందాక మీరు ఎంతమంది విన్నారో కానీ ఆ ప్రమాణ పత్రాల్లో ముందుగా ఏ రకాల హక్కులు, ఏ రకాల సదుపాయాలు మనకు కనిపించాలి అనేది చాలా స్పష్టంగా రాస్తుంది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నేతృత్వంలో వారి దార్శనికతకు అనుగుణంగా గ్రామాల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా గ్రామ సభలను పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతోందని, ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా అన్ని గ్రామాలు తమ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఈ కార్యక్రమంలో మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ అన్నారు. అన్నింటినీ గుర్తించి ఒక్కొక్క అడుగు ముందుకేస్తా డ్రైన్లు కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, నిర్మాణాలు పూర్తి చేపించడం లక్ష్యంగా, అలాగే గ్రామానికి సంబంధించిన వివిధ సమస్యలు చర్చించి పరిష్కరించి ముందుకు సాగే క్రమంలో నేను గడిచిన 5 సంవత్సరాల కాలంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పటికీ గత ప్రభుత్వ హయాంలో నిర్దిష్టంగా గ్రామ సభలు నిర్వహించి ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి కంటే ఏదో మొక్కుబడిగా కార్యక్రమాలు నిర్వహించడమే తప్పితే ప్రజలను భాగస్వాములుగా చేసుకొని కార్యక్రమాలు చేసింది లేదు. సరే, ఈ ప్రభుత్వం అధికారంలోకి అడుగుపెట్టింది మొదలు మన నియోజకవర్గానికి 22.5 కోట్ల రూపాయలు నిధులు కేటాయించడం, దాంట్లో 4 పెద్ద మండలాలు ఉన్నాయి కాబట్టి 4 మండలాలకి 4-5 కోట్లు, విజయవాడ రూరల్ మండలం మనకి గన్నవరం 2 నియోజకవర్గాలకు సంబంధించింది కాబట్టి
ఆ మండలానికి 2.5 కోట్లు నిధులు అందుబాటులోకి తీసుకొచ్చారు. దాంట్లో భాగంగా మన గ్రామానికి ఏవేవి సిమెంట్ రోడ్లు, డ్రైన్లు ఇంకా నిర్మాణం చేయవలసి ఉంది అంటే దాదాపుగా 2.5 కోట్ల రూపాయల నిధులైతే గ్రామంలో మిగిలిపోయి ఉన్న సిమెంట్ రోడ్లు, డ్రైన్లు నిర్మాణాలు పూర్తి చేయడం జరుగుతుంది. దానికి ఈ విడత రాబోయే 5 సంవత్సరాల కాలంలో ఈ సంవత్సరానికి 55 లక్షల రూపాయలు తొలి విడతగా నిధులు కేటాయించడం జరిగింది. దానితో దాదాపుగా 500 మీటర్లు సిమెంట్ రోడ్లు, అలాగే కొద్ది దూరం. గత 5 ఏళ్లలో జరిగిన భూదందా రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ జరగలేదని పేర్కొన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. గత ప్రభుత్వంలో అన్యాక్రాంతమైన భూముల విలువ వేల కోట్ల రూపాయలు దాటిందంటే ఏ మేరకు భూ కబ్జాలు జరిగాయో అర్థం చేసుకోవచ్చన్నారు. వీటన్నిటిపై సిపిఐ ఆధ్వర్యంలో ఈ నెల 28న భూ బాధితుల సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. విజయవాడలోని సిపిఐ స్టేట్ ఆఫీస్ దాసరి భవన్లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ జెల్లీ విల్సన్, ఏఐటీసీ నాయకులు ఓబులేసు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ నెల 28వ తేదీన నిర్వహించనున్న బాధితుల సదస్సు సంబంధిత గోడ పత్రికను ఆవిష్కరించారు. అనంతరం రామకృష్ణ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో భారీ స్థాయిలో భూ బదలాయింపు జరిగినట్లు తేట తెల్లమవుతుందన్నారు. ఒక్క అన్నమయ్య జిల్లాలోని 982 ఎకరాల భూమిని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన అనుచరులు అన్యాక్రాంతం చేశారంటే రాష్ట్రంలోని మిగతా జిల్లాలలో ఏ స్థాయిలో భూముల అన్యాక్రాంతం జరిగాయో అర్థం చేసుకోవచ్చన్నారు. గత ప్రభుత్వంలో ఐఏఎస్ అధికారులు సైతం ఈ అక్రమాలలో పాలు పంచుకోవడం దిగ్భ్రాంతిని కలిగిస్తుందన్నారు. వీటన్నిటిపై రాష్ట్ర స్థాయిలో విజయవాడ వేదికగా ఈ నెల 28వ తేదీన భూ బాధితుల సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ నిరసన కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసి జయప్రదం చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ శ్రేణులకు కూడా ఇక్కడ పిలుపునిస్తా ఉన్నాం. ఇది ఒక్క మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, దేశ స్థాయిలో జరుగుతుంది. 6వ తేదీ నాడు జిల్లా కలెక్టర్ల కార్యాలయాల ముందు ధర్నా కార్యక్రమాలు కూడా చేపట్టబోతున్నాం. ఇక రెండవ ముఖ్యమైన అంశము, ఇవాళ రాష్ట్రంలో ల్యాండ్ వాల్యూ పెరిగిన తరుణంలో పెద్ద ఎత్తున కబ్జాలు అన్యాక్రాంతం కావడము, లేదంటే అక్రమంగా పట్టాలు తయారు చేసుకోవడము, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. చాలా ఆశ్చర్యము. గతంలో మనం ఏనాడు చూడలేదు. ఎక్కడో ఆ ఎకరా 10 ఎకరాలు 5 ఎకరాలు 2 ఎకరాలు చేసుకునే వాళ్ళం మనం చూసాం. కానీ వందలాది ఎకరాల భూములను కూడా బినామీ పేర్ల మీదుగా తమ కుటుంబ సభ్యుల పేర్ల మీదుగా వారు బదలాయింపు చేసుకోమని ఏనాడు చూడలే. చివరికి వారు ఏ స్థాయికి వాళ్ళు ఎదిగారంటే సాక్షాత్తు సబ్ కలెక్టర్ కార్యాలయంలోనే ఫైళ్లను దగ్ధం చేసే పరిస్థితికి వచ్చారు. అదే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లు దగ్ధం చేసిన తర్వాత మా పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ గారు, నేను, అదేవిధంగా మా రైతు సంఘ నాయకులు మేమందరం కూడా పోయి పరిశీలన చేశాము. అక్కడ నిజంగా చాలా ఆశ్చర్యం. అసలు ఆ పొలాలు ఆ తర్వాత పోయి అవన్నీ చూస్తే అసలు ఒక దగ్గర అయితే పాపం వాళ్ళ తాత తండ్రుల సమాధులన్నీ ఉన్నాయి. ఆ పొలాన్ని కూడా వాళ్ళ పేరు మీద రాసుకున్నారు. అసలు వాళ్ళ ఇండ్ల దగ్గర ఉండే భూములు కూడా, అది విచిత్రం ఏమంటే కోట్ల రూపాయలు విలువైన భూములన్నీ కూడా అక్కడ దాదాపు 1300 రోజులుగా గట్టిగా దాదాపు 1300 రోజులుగా విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు నిరసనగా అందులో పనిచేసేటువంటి అన్ని కార్మిక సంఘాలు పోరాట కమిటీగా ఏర్పడి 1300 రోజులుగా ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు మారిన తర్వాత మన జూలై నెల 23వ తారీఖున కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి గారు విశాఖ వచ్చారు. అక్కడ కార్మికుల సమక్షంలో ఈ పరిశ్రమను ప్రైవేటీకరణ చేయము, ఇది సజావుగా నడవడానికి 690 కోట్ల రూపాయలు డబ్బు కూడా కేటాయిస్తున్నాము రన్నింగ్ క్యాపిటల్గా అని ఆయన చెప్పారు. దీన్ని ఢిల్లీకి పోయిన తర్వాత అఫీషియల్గా అంటే నరేంద్ర మోడీ ద్వారా ప్రకటన చేస్తామనేటువంటి ధ్వని వచ్చే పద్ధతిలో ఆయన చెప్పి వెళ్ళారు. ఆయన వెళ్ళిన తర్వాత ఉన్నమతిబాయి చంద్రమతి అని అది వరకు ఒక బ్లాస్ట్ ఫర్నేస్ పని చేయకుండా నిలబడిపోయి ఉండే ఆ ఫ్యాక్టరీలో విజయవాడలో చైన్ స్నాచింగ్కు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.
నిందితుల నుండి సుమారు 6,10,000 రూపాయల విలువ చేసే 87 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు మీడియాకు తెలియజేశారు. విజయవాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో సిసిఎస్సి ఏసీపీ స్రవంతి రాయ్ తెలిపిన వివరాల మేరకు నగరంలో గొలుసు దొంగతనాలు అధికమవుతున్న క్రమంలో విజయవాడ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు నిఘా వ్యవస్థను పటిష్టం చేశామని తెలియజేశారు. ఈ క్రమంలో రామలింగేశ్వర్ నగర్ ఇస్కాన్ టెంపుల్ దగ్గర అనుమానంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు తెలియజేశారు. అతన్ని విచారించగా కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయని పేర్కొన్నారు. నరసరావుపేటకు చెందిన సాయి తేజ అనే వ్యక్తి డిగ్రీ పూర్తి చేసి చెడు వ్యసనాలకు బానిసయ్యాడని, అతను విజయవాడ వచ్చి చైన్ స్నాచింగ్ చేస్తున్నాడని పలు ఫిర్యాదులు రావడంతో ఇతనిపై నిఘా పెట్టి అరెస్టు చేశామన్నారు. అనంతరం అతని వద్ద నుంచి 87 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. మన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత కొంతకాలంగా జరుగుతున్న చైన్ స్నాచింగ్స్ మరియు దొంగతనాల మీద ప్రత్యేకమైన దృష్టి సారించమని మన గవర్నర్ సిపి గారు రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారు, అలాగే డీసీపీ మేడం గౌతమి సాలి ఐపీఎస్ గారు, ఏడీసీపీ క్రైమ్స్ కృష్ణమూర్తి నాయుడు సార్ వీరి పర్యవేక్షణలో సిసిఎస్ బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బృందాలన్నీ కూడాను గత కొంతకాలంగా జరుగుతున్న చైన్ స్నాచింగ్ల మీద ప్రత్యేకమైన దృష్టి సారించారు. ఈ క్రమంలోని మొన్న పట్టమట్లో 17వ తారీఖున ఒక చైన్ స్నాచింగ్ జరిగింది. దాని తర్వాత ముద్దాయి కోసం వెతుకుతూ ఉండగా మనకి ఒక సిసిఎస్ బృందానికి మన సెంట్రల్ డివిజన్ లక్ష్మీనారాయణ టీం అండ్ ఈ పటమట లోకల్ క్రైమ్ స్టాఫ్ అందరూ కలిసి వర్కౌట్ చేశారు. 23వ తారీఖున మార్నింగ్ మనకి ఒక వ్యక్తి అనుమానితంగా తిరుగుతూ ఉండగా అతన్ని మనం కస్టడీలోకి తీసుకుని విచారించగా అతను మొత్తంగా ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఒక 3 చైన్ స్నాచింగ్లు మరియు అలాగే నర్సరావుపేట లిమిట్స్లో నర్సరావుపేట టౌన్ లిమిట్స్లో కూడా మరియు ఇంకో చైన్ స్నాచింగ్ చేశాడు. మొత్తం 4 చైన్ స్నాచింగ్లోనే ఇతను ముద్దాయిగా ఉన్నాడు. అతని ఆధీనంలో నుంచి 4 చైన్లు కూడాను రికవర్ చేయడం జరిగింది. మొత్తం రికవర్ చేయబడిన సొత్తు 87 గ్రామ్స్ గోల్డ్, దాని విలువ 6,10,000 సుమారుగా. ఇవే కాకుండా ఇతను ఇంకొన్ని అటెంప్ట్స్ కూడా చేశాడు. మన పటమట మాచవరం పరిధిలోనే పటమట్లో 2, మాచవరంలో 1 ఆల్రెడీ ఎఫ్ఐఆర్లు అయి ఉన్నాయి. ఇంకొన్ని వాటిల్లోని చేశాడు కానీ అది అటెంప్ట్స్ వరకే ఉండిపోయాయి, చైన్ దొరకలేదు. అలాగ ఒక 3 కేసులు. తర్వాత మనకి ఇంకా నర్సరావుపేటలో కూడా ఇంకొక అటెంప్ట్ చేశాడు. ఇలాగా మొత్తంగా ఒక 8 దొంగతనాలు చేయగా అందులోని 4 ఇతను సక్సెస్ఫుల్గా ఇవన్నీ చైన్స్ అన్నీ కూడా స్నాచ్ చేయడం జరిగింది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఎసెన్షియా ఫార్మా కంపెనీలో 18 మంది కార్మికులను బలి తీసుకున్న యాజమాన్యంపై హత్యా నేరం కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని సిఐటియు ఎన్టీఆర్ జిల్లా శాఖ డిమాండ్ చేసింది. పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు సేఫ్టీ ఆడిట్ నిర్వహించి పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని, ఫ్యాక్టరీ యాక్ట్ను మార్చొద్దని, చట్టాలను ఉల్లంఘించే యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. సిఐటియు ఎన్టీఆర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కర్మాగారాలలో, క్వారీలలో, కార్ఖానాలలో పనిచేసే కార్మికుల ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరుతూ శుక్రవారం విజయవాడ లెనిన్ సెంటర్ నందు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నేతలు మాట్లాడుతూ రాష్ట్రంలోని పరిశ్రమల నిర్వహణ అధ్వానంగా తయారైందన్నారు. కార్మికుల భద్రత గాలికి వదిలేశారంటూ పరిశ్రమల యాజమాన్యాలపై మండిపడ్డారు. పారిశ్రామికవేత్తలను, పెట్టుబడులను ఆహ్వానించడమే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రభుత్వాలు ఆయా పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల ప్రాణాలకు మాత్రం రక్షణ కల్పించడంలో విఫలమవుతున్నాయని మండిపడ్డారు. ఇటీవల కాలంలో వరుసగా జరుగుతున్న ప్రమాదాలు కార్మికుల భద్రతపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని పేర్కొన్నారు. అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ నుండి దగ్గర నుండి అనకాపల్లి SCZలోని ఫార్మా సిటీలో జరుగుతున్న వరుస ప్రమాదాలు చూస్తుంటే పరిశ్రమల యాజమాన్యాల నిర్లక్ష్య ధోరణిని తేట తెల్లను చేస్తున్నాయన్నారు. సెక్యూరిటీ ఆడిట్ నిర్వహణ చేపట్టడంతో పాటు ప్రమాదాల కారణమైన పరిశ్రమల యాజమాన్యాలపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అచ్యుతాపురం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి ఫార్మా కంపెనీలో ఘోరమైనటువంటి ప్రమాదం జరిగింది. యాజమాన్యం పూర్తి నిర్లక్ష్యం వహించింది. దీనికి పూర్తి బాధ్యత యాజమాన్యం వహించాల్సినటువంటి అవసరం ఉంది. 18 మంది కార్మికులు చనిపోయారు. ఫ్యాక్టరీసు ఇన్స్పెక్టర్ చెప్పిన దాన్ని బట్టి యాజమాన్యం సరైనటువంటి భద్రతా చర్యలు తీసుకోలేదు. కనీసం కార్మికులకి
వెలుతురు లేదా గాలి చొరబడేటువంటి పద్ధతిలో ఆ ఫ్యాక్టరీ కూడా లేదు అని చెప్పి ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టరు ఈ రోజున చెప్తా ఉన్నారు. అయితే కార్మిక సంఘాలుగా మేము అడిగేది ఏమంటే ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టరా ప్రభుత్వం ఏంటనే తర్వాత సంగతి. ప్రభుత్వాలది బాధ్యత. ఒక ప్రభుత్వ పరిశ్రమల శాఖ ఉందంటే ప్రభుత్వాన్ని బాధ్యత వహించాలి. ఈ ప్రభుత్వం అయినా అంతకుముందు ప్రభుత్వం అయినా సరే ప్రభుత్వాలు కూడా చాలా నిర్లక్ష్యంగా ఉన్నాయి. పెట్టుబడులు పెడతారు, పరిశ్రమల్లో ఉద్యోగాలు వస్తాయి అనే మాట తప్పితే కార్మికుల భద్రతకి సంబంధించి మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోకుండా యాజమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తామంటే వీళ్ళు చూస్తా ఊరుకున్నారు తప్పితే యాజమాన్యం మీద చర్యలు తీసుకున్నటువంటి పాపాన బాలేదు. ఈ ఫ్యాక్టరీలోనే కాదు, అంతకుముందు అల్ట్రా సిమెంట్ ఫ్యాక్టరీలో యాక్సిడెంట్ జరిగింది, 4 చనిపోయారు. ఇంతవరకు యాజమాన్యాన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినటువంటి దాఖలాలు లేవు. అలాగే ఇదే జిల్లాలో దొనకొండ క్వారీలో జరిగినటువంటి ప్రమాదంలో 4 చనిపోయారు, ఆ యాజమాన్యాన్ని కూడా అరెస్ట్ చేయలేదు. సామర్లకోటలో కంకర క్వారీలో తిరిగేటువంటి బెల్ట్లో పడి ఒక కార్మికుడు చనిపోయాడు. ఈ ఇన్సిడెంట్స్లో, ఈ సంఘటనలో ఎక్కడా కూడా యాజమాన్యాన్ని అరెస్ట్ చేయటం కానీ వాళ్ళని బాధ్యత వహించే విధంగా వాళ్ళని శిక్షించడం కానీ చేయటం లేదు. 2024-25 రాష్ట్ర బడ్జెట్లో దళిత గిరిజనుల సంక్షేమ అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించాలని పలు దళిత గిరిజన సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. ప్రెస్ క్లబ్లో జరిగిన DBRC రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో మాట్లాడిన వక్తలు గత ప్రభుత్వం SC/ST సబ్ ప్లాన్ నిధులను దుర్వినియోగం చేసిందన్నారు. అంబేద్కర్ విదేశీ విద్య పథకాన్ని తూట్లు పొడవటంతో SC/ST స్టూడెంట్స్ విదేశాలలో ఉన్నత విద్య అభ్యాసం కోల్పోయారని తెలిపారు. కొత్త ప్రభుత్వమైన వచ్చే నెల ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో SC/STల సంక్షేమం అభివృద్ధికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. 24-25 సంవత్సరానికి సంబంధించిన మరి బడ్జెట్ని ప్రవేశపెట్టబోతూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో మరి 125% ఉన్న SC/STల సంక్షేమం అభివృద్ధి కోసం మరి SC/ST సబ్ ప్లాన్ యాక్ట్ అనేది ఒకటి ఉంది. సో ఆ యాక్ట్ ప్రకారం 25% నిధులు ఈ వర్గాల సంక్షేమానికి అభివృద్ధికి ఖర్చు పెట్టాల్సిన అవసరం అవుతుంది. అయితే ముఖ్యంగా ఈరోజు SC/STలు ఎదుర్కొన్న ప్రధాన సమస్య మరి ఇల్లు అనేది లేకపోవడం. మరి ప్రభుత్వం ఇప్పుడు ప్రతి గృహానికి కూడా మరి 4 లక్షల రూపాయల వరకు కేటాయిస్తామని చెప్తా ఉంది. కానీ మరి వాస్తవంగా పరిశీలిస్తే 4 లక్షల రూపాయలు కూడా మరి సరిపోయే పరిస్థితి లేదు. కాబట్టి మరి అదనంగా ఇంకొక 2 లక్షల రూపాయలు SC/ST సబ్ ప్లాన్ నిధుల నుండి మరి SC/STలకి కేటాయించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. మరి అదేవిధంగా మరి ఈ రాష్ట్రంలో ప్రస్తుతం 195 మరి రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయి. గత 10 సంవత్సరాల నుంచి కొత్త పాఠశాలలు అనేది రావడం లేదు. దీనివలన మరి పిల్లలు మరి ముఖ్యంగా SC/STలకు సంబంధించిన బాలికలు చదువుకోవడానికి అనేకమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఒక 20 గురుకుల పాఠశాలలు కట్టే విధంగా మరి ప్రభుత్వం రాబోయే బడ్జెట్లో నిధులు కేటాయించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం ఈ రోజున విజయవాడ ప్రెస్ క్లబ్లో జరగటం. మీ ద్వారా ప్రజలందరికీ కూడా రేపు బడ్జెట్ సెషన్స్ పెట్టబోతా ఉన్నారు కొత్త ప్రభుత్వం ఫస్ట్ టైము చంద్రబాబు నాయుడు గారికి. మరి ఆ నేపథ్యంలో మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతినిధులంతా కూడా దేవకుమార్ గారు అందరూ కూడా చెప్పడం జరిగింది. నేను తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, మరి లోకేష్ గారి దృష్టికి, మరి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ గారు, ఎమ్మెల్యేలు, కేశినేని చిన్ని గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం తప్పకుండా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇందాక దేవకుమార్ గారు చెప్పారు, పట్టణంలో ఉన్న వాళ్ళకి 2 సెంట్లు స్థలం ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారు. రూరల్లో ఉన్న వాళ్ళకి 3 సెంట్లు ఇవ్వటం కోసం నిర్ణయం తీసుకున్నారు. ఇదివరకు గతంలో 1,87,000 రూపాయలు ఇళ్ళు కట్టియటం కోసం గత ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటే ఇప్పుడు ప్రభుత్వం 4 లక్షలు ఇవ్వటం కోసం నిర్ణయాలు తీసుకుంది. దీంట్లో వెనకాడే ప్రశ్నే లేదు. దీంట్లో తప్పకుండా జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నటువంటి కార్యక్రమాలు. ఇక పోతే వాళ్ళకి ఎక్కడైతే కొండ పోరంబోకులు ఉన్నాయో, ఎక్కడైతే స్థలాలు ఉన్నాయో గవర్నమెంటు అవన్నీ కూడా ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి SC/STలకి కొనిచ్చి కట్టించాలనే ఆదేశాలు కూడా వచ్చినాయి.
జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకలు విజయవాడలో ఘనంగా జరిగాయి. జిల్లా విద్యాశాఖ రోదసి పరిశోధనల పట్ల విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించింది. ఈ క్రమంలో విజయవాడలోని బిషప్ అజ్రయ్య బాలికోన్నత పాఠశాలలో రాష్ట్ర విద్యాశాఖ మండలి ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారులు విద్యార్థులకు అంతరిక్ష పరిశోధనలు, ఇస్రో సాధించిన విజయాలు వంటి అంశాలపై పోటీలను నిర్వహించారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొని ఇస్రో స్థాపన నాటి నుండి నేటి వరకు సాధించిన ఘన విజయాలను చిత్రలేఖనంతో వ్యక్తపరుస్తూ తమ ప్రతిభను చాటి చెప్పారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ అంతరిక్ష పరిశోధనల్లో అగ్రదేశాలకు దీటుగా ఇస్రో గడిచిన 50 సంవత్సరాలలో అనేక విజయాలు సాధించిందన్నారు. విద్యార్థులు ఆ విజయాల్ని గుర్తు చేస్తూ చార్ట్లపై పెయింటింగ్ రూపంలో పోటీలలో పాల్గొనడం జరిగిందన్నారు. తొలి ఉపగ్రహం ఆర్యభట్ట నుండి మొదలైన ఇస్రో విజయాలు నేటికి కొనసాగుతున్నాయని పలువురు విద్యార్థులు పేర్కొన్నారు. Today the topic which have been given to us is achievements of ISRO in the space. Our ISRO have achieved a lot of successful launches using many SLVs. So I have taken our first satellite Aryabhatta, recent successful satellite Chandrayaan 3, and it is the reason why we are celebrating National Space Day today, 23rd August, because it has landed safely on the south pole of the moon on 23rd August 2023, and this today in the year 2024 we are celebrating our first National Space Day. I have also taken Aditya L1 GSLV, which is a satellite launch vehicle used to launch different satellites, and also I have shown that Vikram launcher and Pragyan rover which have launched by Chandrayaan 3 on the south pole of the moon. నేషనల్ స్పేస్ డే ఎందుకు జరుపుకుంటామంటే మన చంద్రయాన్ 3 సక్సెస్ఫుల్గా మూన్ మీద ల్యాండ్ అయింది. అలాగే ఎన్నో విజయాలను సాధించింది ఇస్రో ఎన్నో ఘనతలను సాధించి ఇండియాకి ఎంతో మంచి పేరు తీసుకొస్తుంది. ఇస్రో అనేది ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. వాళ్ళు సైంటిస్ట్ ఎంతో కష్టపడి శాటిలైట్స్ని కానీ రాకెట్స్ కానీ ఎంతో కష్టపడి ఎంతో నేర్పుతో చేస్తూ మన వెనక విజయాలు సాధిస్తున్నారు. అలాగే ప్రపంచ దేశాల్లో ఇండియా అనేది కూడా ఎక్కువగా విజయాలు సాధిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా జిల్లా సైన్స్ అధికారి హుసేన్ మాట్లాడుతూ విద్యార్థుల్లో అంతరిక్ష పరిశోధనల పట్ల ఆసక్తి, అవగాహన పెంపొందించేందుకు రాష్ట్ర విద్యాశాఖ మండలి విశేషంగా కృషి చేస్తుందన్నారు. ఈ క్రమంలోనే ఆగస్టు 23న చంద్రయాన్ మిషన్ సక్సెస్ సందర్భంగా జాతీయ స్పేస్ డేగా నిర్వహించుకుంటున్న క్రమం తెలిసిందే అన్నారు. విద్యార్థుల్లో అంతరిక్ష పరిశోధనల పట్ల ఆసక్తిని పెంపొందించి భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా పరిశోధన జరిగేలా తీర్చిదిద్దుతున్నట్లు తెలియజేశారు. నేషనల్ స్పేస్ డే ప్రోగ్రామ్ను ఈ బిషప్ అజరయ్య హై స్కూల్లో జరుగుతుంది. ఇది మనకు రాష్ట్ర స్థాయిలో ఇచ్చిన అధికారుల ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ యువి సుబ్బారావు గారు ఆదేశాలు, అలాగే ఏపీసీ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా కూడా విద్యార్థులందరి నుంచి అన్ని పాఠశాలల నుంచి పోస్టర్ కాంపిటీషన్ ఇన్వైట్ చేశాము. ఇప్పుడు రకరకాల పిల్లలు పోస్టర్ తీసుకొచ్చారు. ఈ కాంపిటీషన్లో విజేతలుగా నిలిచినటువంటి మొదటి 10 మందికి కూడా ఈరోజు డిఓ గారి చేతుల మీదుగా బహుమతి ప్రదానోత్సవం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశము అంతరిక్ష పరిశోధన ఎక్కడ స్టార్ట్ అయింది, ఈరోజు మనం ఏ స్థాయిలో ఉన్నాము, భారతదేశ శాస్త్ర సాంకేతిక సంపద ఇంత అభివృద్ధి చెందడానికి కారణమైనటువంటి ఇస్రో సంస్థ చేసిన కృషిని కొనియాడుతూ మరి గత విద్యా సంవత్సరంలో చంద్రయాన్ 3 విజయం సాధించిన కారణంగా ఆ రోజున మరి నేషనల్ స్పేస్ డే జరుపుకోవాలని చెప్పి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారు. కనుక ఆ ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశము రాబో తరాలలో ప్రజల అవసరాలను తీర్చే విధంగా, ప్రపంచ అవసరాలు తీర్చే విధంగా అంతరిక్ష పరిశోధన అభివృద్ధి జరగాలనేది. ఆ వైపుగా విద్యార్థులైనా, ఉపాధ్యాయులైనా, తల్లిదండ్రులందరూ కూడా చూడాలనే ఆశతోటి ఇప్పటికే చాలామంది ఇండియాలో ఉన్నటువంటి ప్రజలు శాస్త్రవేత్తలుగా మారి ఎక్కువ అభివృద్ధిని తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నూతన చైర్మన్గా డాక్టర్ కంచర్ల అచ్యుతరావును ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సర్వసభ్య సమావేశం నగరంలోని హోటల్లో మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన 24 క్రాఫ్ట్ విభాగపు ప్రతినిధులు మాట్లాడుతూ ఈ నెల 29వ తేదీన ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నూతన చైర్మన్గా డాక్టర్ కంచర్ల అచ్యుతరావు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలియజేశారు.
మద్రాస్ నుంచి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ హైదరాబాద్కు వచ్చినప్పుడు అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగిందని గుర్తు చేశారు. తిరిగి అదే పరిస్థితులు పునరావృతం కానున్నాయని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లో ఫిల్మ్ ఇండస్ట్రీ అభివృద్ధికి చిత్తశుద్ధితో తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. కళాకారులకి ఆపద్బంధుడుగా ఉంటూ విశాఖపట్నం జిల్లాలో ఎంతోమంది కళాకారులకి ప్రతినిత్యం సహాయం చేస్తున్నటువంటి శ్రీ డాక్టర్ కంచర్ల అచ్యుతరావు గారిని మేము చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందండి. మరి ఇక ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందటానికి వారు చిత్తశుద్ధితో కృషి చేస్తారని ఆశిస్తున్నామండి. అలాగే చలనచిత్ర పరిశ్రమ కార్మికులు 24 క్రాఫ్ట్స్కి సంబంధించినటువంటి కార్మికులకి ఏవైతే మరి గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి పథకాలు ఉన్నాయో, అలాగే నిర్మాతల నుంచి ఏవైతే ఎప్పుడైనా ఎలాంటి శాలరీస్ విషయంలో కానీ, మరి లొకేషన్స్ విషయంలో కానీ, మరి టైంలో కానీ, మరి ప్రతి విషయంలో కానీ వారు సహాయ సహకారాలు అందిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి చలనచిత్ర పరిశ్రమని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తారని చెప్పి వారిని 24 క్రాఫ్ట్స్కి సంబంధించినటువంటి సెక్టార్స్ అన్నీ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందండి. వారు ఈరోజు మరి ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరి త్వరలో అద్భుత రీతిలో ఆయన ప్రమాణ స్వీకారం చేయడానికి మరి నిర్ణయించుకున్నారండి. ఈ నెల 29వ తారీఖుని వారు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందుకు వచ్చినందుకు వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చలనచిత్ర పరిశ్రమ హైదరాబాద్కు వచ్చినప్పుడు ఎన్ని కష్టాలైతే పడ్డామో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా అన్ని కష్టాలు పడుతూ ఉన్నాము. ఎందుకంటే ఒక త్రోవలో నడుస్తున్న ఏదైనా ఇష్యూ అది మధ్యలో బ్రేక్ అయ్యేటప్పుడు విడిపోయేటప్పుడు ఏమవుతుందంటే ఆ కష్టాలు అనేవి తప్పదు. మరి ఈరోజు ప్రతి సినిమా తీయాలన్నా ఏది చేయాలన్నా ఆంధ్రప్రదేశ్ విడిపోయి ఇప్పుడు దగ్గర మనకి చాలా సంవత్సరాలు అవుతున్నా సరే హైదరాబాద్నే బేస్ చేసుకొని ఈరోజు సినిమాల ఇండస్ట్రీ అంతా కూడా ఉండడం జరిగింది. మరి నేను ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ ద్వారా 8 సినిమాలు నిర్మించడం జరుగుతుంది. 8 సినిమాలకు కూడా ఉపేంద్ర బాబుని మా అబ్బాయిని హీరోగా పెట్టి అందులో ఉపేంద్ర గారి అడ్డా సినిమాని ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. మరి నెక్స్ట్ మంత్ కంచర్ల సినిమాని కూడా రిలీజ్ చేస్తున్నాం. అంటే సినిమాలో ఉన్న కష్టాలు ఏంటంటే అందులో దిగితే కానీ ఎవరికి తెలియదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపల్లి మండలం వానపల్లి గ్రామ సభలో పాల్గొన్న సీఎం చంద్రబాబు వచ్చే 5 ఏళ్లలో రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు వేస్తామని ప్రకటన. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్తో కలిసి జూపూడి గ్రామ సభలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ జి సృజన. మహాత్మా గాంధీ ఆశయాల సాధన కోసమే గ్రామ సభలు అంటూ వెల్లడి. సిపిఐ ఆధ్వర్యంలో భూదందాలపై ఈ నెల 28న విజయవాడలో రాష్ట్ర స్థాయి సదస్సు. గత ప్రభుత్వం అనకొండ మాదిరిగా భూ కబ్జాలకు పాల్పడిందన్న ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. నగరంలో ఘనంగా జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకలు. ఇస్రో ఆవిష్కరణల పోస్టర్ ప్రెజెంటేషన్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులు. విజయవాడలో చైన్ స్నాచర్ అరెస్ట్. నిందితుని నుంచి 6 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాధీనం. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ ఛానల్ న్యూస్.